అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం ఇంతకుముందు సిబిఐటి గురించి అండ్ విఎన్ఆర్ కాలేజెస్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. మనం ఈ కాలేజ్ గురించి ఏంటి అంటే మెయిన్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, కట్ ఆఫ్, ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. టాపిక్లోకి వెళ్తే ఈ కాలేజ్ ఇబ్రహీంబాగ్ ఏరియాలో మెహదీపట్నం దగ్గర ఉంటుంది. దీనికి సమీపంలో గోల్కొండ ఫోర్ట్ ఉంది. ఏరియా వచ్చేసి 13.6 ఎకర్స్లో ఉంది ఈ కాలేజ్ క్యాంపస్. ఈ కాలేజీ అక్రిడేటెడ్ బై NAAC విత్ A++ గ్రేడ్ ఉంది. ఈ కాలేజీ 1981లో శ్రీ పెండకంటి వెంకట సుబ్బయ్య గారు స్థాపించారు. 1921 జూన్ 18 ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని బనగానపల్లి అనే పూర్వ సంస్థానంలోని సంజామల అనే గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. నంద్యాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు జాతీయ ఉద్యమంపై ఆయనకు ఆసక్తి ఏర్పడింది. సో ఇది ఆయనకు ఉన్నటువంటి భావజాలంతో ఆయన ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీని కూడా స్థాపించారు. అదే కాలేజ్ ఇప్పుడు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దీంట్లో మనం ప్రిన్సిపల్ గురించి కనుక చూసినట్లయితే డాక్టర్ ఎస్వి రమణ 2003లో ఆయన ప్రొడక్షన్ టెక్నాలజీ అనే పాఠ్యపుస్తకాన్ని కూడా ప్రచురించారు. వివిధ అంతర్జాతీయ సమావేశాల్లో 11 సాంకేతిక పత్రాలను కూడా సమర్పించారు. ఆయన NBA ఎవాల్యుయేటర్ బృందం 2013 ఇయర్ సభ్యులలో ఒకరు. 2010 అండ్ 2011 ఇయర్స్లో GMRITలో ద బెస్ట్ టీచర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆయన వివిధ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ హోదాల్లో సుమారు 22 సంవత్సరాలుగా పనిచేశారు. ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంజనీరింగ్ కాలేజీలలో. సో దీంట్లో మనం ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బ్రాంచెస్ చూద్దాం. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవి. అండ్ మనం ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కనుక ఫీ 1,40,000 పర్ ఇయర్. దీంట్లో హాస్టల్ లేదు వాసవిలో. ఫ్యాకల్టీ 1:20, అంటే ఒక 20 మెంబర్స్కి ఒక ఫ్యాకల్టీ చొప్పున ఉంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూస్తే హైయెస్ట్ ప్యాకేజీ 52 lakhs per annum, యావరేజ్ 5 to 11 lakhs per annum. రిక్రూటర్స్ అంటే కంపెనీస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, అమెజాన్, IBM, యాక్సెంచర్, శాంసంగ్, ఒరాకిల్, ఇన్ఫోసిస్ ఎట్సెట్రా కంపెనీస్ అనేవి ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసం వస్తూ ఉంటాయి. అలుమ్ని వచ్చేసి సాయినాథ శర్మ, మాచ్పల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెగా సిస్టమ్స్, వశిష్ఠ శ్రావణ్ పైలట్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్, వంశీ కోలేటి బ్రాడ్రిడ్జ్ సీనియర్ ప్రోడక్ట్ అనలిస్ట్, ఆంజనేయులు దొడ్డే IAS ఆఫీసర్, వైశాలి న్యోటియా మెక్సియా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ కో-ఫౌండర్. కట్ ఆఫ్ చూసినట్లయితే లాస్ట్ ర్యాంక్ ఆఫ్ ద క్యాండిడేట్ OC బాయ్. కట్ ఆఫ్ CSE 3,385 ఫర్ OC బాయ్స్. IT వచ్చేసి 5,269 OC బాయ్. ECE 8,138 OC బాయ్. EEE 16,177 OC బాయ్స్. మెకానికల్ ఇంజనీరింగ్ 27,159 OC బాయ్స్. ఇవి కట్ ఆఫ్ వచ్చేసి మనం OC వరకే చూస్తున్నాం. దాని ప్రకారం మన రిజర్వేషన్ ప్రకారం ఇంకా ఉంటుంది. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వచ్చేసి పాజిటివ్ ఏంటంటే గ్రేట్ ప్లేస్మెంట్స్, అకాడమిక్ అండ్ కల్చరల్ బ్యాలెన్స్, బెటర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ మంచి అలుమ్ని ఉంటుంది. అండ్ ఫెస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేసేటువంటి కాలేజ్ ఇది. నెగిటివ్స్ ఏంటి అంటే ఇక్కడ నో క్యాంపస్ హాస్టల్. దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ అండి ఇవ్వండి. SBR టాక్స్ వాళ్ళు ఇచ్చే మెంటర్షిప్ కావాలనుకుంటే మీరు SBR యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకొని మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ వాట్సాప్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో మనకు జూమ్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.